హాయ్ హలో అందరికీ. ఈ వీడియో ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ డిస్నీ ల్యాండ్ మీ అందరికీ కూడా చూపించడానికి. మనం వెహికల్స్ బయటే పార్క్ చేసుకొని లోపలికి మటుకు వాళ్ళు ఇచ్చిన వెహికల్స్లోనే వెళ్ళాలి. అండ్ ఇక్కడ 3 డిఫరెంట్ థీమ్స్తో ఉంటాయి. మేము ఈ వీక్ వెళ్ళింది హాలీవుడ్ స్టూడియోస్. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక మ్యాప్ ఇస్తారు. అందులో ప్రియారిటీ వైజ్ మనకి ఏం నచ్చుతాయో చూసుకొని అక్కడికి వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళినంబడే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ డిస్నీ థీమ్ బ్యాండ్స్ అండ్ టీ షర్ట్స్ యూజ్ చేస్తారు. సో నేను ఒక టూర్కి అలా ట్రై చేశాను. సో మేము ఫస్ట్ రైజ్ ఆఫ్ రెసిస్టెన్స్కి వెళ్ళడానికి చూస్ చేసుకున్నాం. దిస్ ఇస్ కంప్లీట్లీ చరణ్స్ డెసిషన్. అండ్ చిన్నప్పుడు ఇలా చూసే వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు ఇక్కడ, ఎందుకంటే రియాలిటీ లాగా రీక్రియేట్ చేశారనమాట. సో లోపల ఎగ్జాక్ట్గా ఏముంది ఎలా ఉంది అనేది మనం వీడియోలో చూసేద్దాం. You have what I want. It is vital that you keep the location of the Bakara base secret. Affirmative. The engines are hot. అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి చూసే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారనమాట. నేను కూడా ఏదో వింతగా చూసినట్టుగా బాగానే కొంచెం ఎక్స్ప్లోర్ అయినట్టుగా అంత యూనివర్స్ మొత్తం చుట్టేసి వచ్చినట్టుగా ఫీల్ అయ్యాము. ఓకే, ఇట్స్ గుడ్. సో నెక్స్ట్ టాయ్ స్టోరీ థీమ్ బేస్డ్లో ఈ రైడ్ ఎక్కాం మేము. కానీ దీనికి వెయిటింగ్ పీరియడ్ అయితే చాలా ఉంది. మధ్యలో టైంపాస్ చేయడానికి ఇలాంటివి కొన్ని కూడా పెట్టారు. ఫైనలీ ఆఫ్టర్ 1 hour మాకు ఎక్కడానికి ఛాన్స్ వచ్చింది. ఎక్కినాక మటుకు మస్తు ఉండే. నెక్స్ట్ ఇది సింపుల్ చిన్నపిల్లల రైడ్ లాగా ఉంది, బట్ వెయిటింగ్ పీరియడ్ లేదని వెళ్ళిపోయాము. సో ఇది హారర్ టవర్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే మొత్తం డిస్నీల్యాండ్లో. కొంచెం ధైర్యం చేసుకొని లోపలికి వెళ్తే మటుకు బెస్ట్ విజువలైజేషన్స్ హాలోగ్రామ్స్తో మనకి చాలా బాగుంది. అండ్ రైడ్ కూడా మస్తు ఉంది అసలు. నెక్స్ట్ మిక్కీ ప్రపంచంలోకి మనల్ని ఒక చిన్న ట్రైన్లో తీసుకెళ్తారు. సో లోపల ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అనేది మనము ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. హోప్ యు ఆల్ లైక్ ఇట్. Now, let's సో ఫైనల్గా అన్నీ చూసేసాము. మార్నింగ్ 11 నుంచి ఆల్మోస్ట్ నైట్ 9 అయిపోయింది అన్నీ కవర్ చేయడానికి. సో లాస్ట్గా లేజర్ షోతో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో అదొక్కటి చూసుకొని
వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇది ద సెకండ్ బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఇక్కడ డిస్నీల్యాండ్లో. ఫైనల్లీ ఈ షోతో మా డేని ఎండ్ చేశాము. ఓవరాల్గా ఇదొక డిఫరెంట్ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ పార్ట్ 2 and 3 మనము నెక్స్ట్ వీడియోస్లో చూసేద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.